హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. తెలుసు కదా ఇవందరికీ ఏంటో స్ప్రౌట్స్. ఓన్లీ మూంగ్తో చేశానండి స్ప్రౌట్స్. ఇది మీకు తెలుసు కదా, 10 hours నానబెట్టిన తర్వాత మనకి తర్వాత క్లాత్లో ఇలా కట్టేస్తే మనకి ఒక 2 days ఉంచితే మనకి ఇలా మొలకలు అయితే వచ్చేసాయి. సో ఇలా మా కిడ్స్కి డైరెక్ట్ ప్లెయిన్గా పెట్టేశానండి స్కూల్కి స్నాక్స్ లాగా. సో నేనైతే ఇలా కొన్ని ఇంకా మిగిలాయి కాబట్టి వీటితో చాట్ లాగా ప్రిపేర్ చేసుకొని తిందామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకనే మీకోసం వీడియో కూడా చేస్తున్నాను అనమాట. దాంతోపాటు నేను దీంట్లోకి వచ్చేసి ఈ ప్లెయిన్ మూంగ్ దాల్లో కొంచెం అంటే వితౌట్ ఆయిల్ అండి, అంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా మనకి తినొచ్చు. జస్ట్ చాట్ లాగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో నేను దీంట్లో కొన్ని ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ టమాటాస్ కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లోనే. ఇలా టమాటాస్ కూడా తీసుకున్న తర్వాత ఇంకొన్ని క్యారెట్స్ కూడా తీసుకుంటున్నాను, క్యారెట్ పీసెస్. లైట్గా చిల్లీ, కొంచెం స్పైసీగా ఉండడానికి లైట్గా చిల్లీ తీసుకుంటున్నాను. సో ఇలా ఈ 3 వేసిన తర్వాత నేను ఇందులోనే కొంచెం వెల్లుల్లి పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులోనే ఆనియన్స్తో పాటు పడిపోయాయి అవి. ఇలా అన్నీ వేసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఆనియన్స్, టమాటో, స్ప్రౌట్స్, చిల్లీస్ అండ్ గార్లిక్ కొన్ని లైట్గా అక్కడక్కడ జస్ట్ తగులుతూ ఉంటాయి. నాకైతే ఇష్టం గార్లిక్, అందుకని వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత అన్నీ ఇలా ఒకసారి బాగా కలుపుకొని యాక్చువల్గా ఇవి డైరెక్ట్గా కూడా తిన్నా బాగుంటాయి, కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట. అంటే నేను అప్పుడప్పుడు తిన్నాను చాలా టైమ్సే. సో మీకోసం అయితే ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. లైట్గా ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం లెమన్ కూడా మనం ఫైనల్గా ఇట్లా స్క్వీజ్ చేసుకుంటే సో టేస్టీ మూంగ్స్తోని స్ప్రౌట్స్ మనకి రెడీ అయిపోతుంది అనమాట. మూంగ్ స్ప్రౌట్ చాట్ చాలా బాగుంటుందండి. నేను చాలా టైమ్స్ తిన్నా, బట్ వీడియో అయితే ఎప్పుడు చేయలేదు. కానీ ఇలా నైట్ టైంలో జస్ట్ ఇలా ఇవన్నీ ఇట్లా చేసుకొని కూడా నైట్ తిని జస్ట్ ఒక ఫ్రూట్ తిని అలా ఉండేదాన్ని ఒకప్పుడు, అంటే సన్నగా అవ్వడం కోసం డైటింగ్ లాగా. టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మనం నిమ్మరసం వేస్తాం కదా, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్, నిమ్మరసం వేస్తాం కదా. హనీ కూడా యాడ్ చేసుకుంటారు కొంతమంది, సాల్ట్ ఇష్టం లేకపోతే హనీ కూడా యాడ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇందులో మనం పోమోగ్రానైట్ కూడా యాడ్ చేసుకుంటారు, బట్ నాకు అట్లా స్వీట్గా ఇష్టం ఉండదు, నాకు ఇట్లా స్పైసీగానే ఇష్టం. అందుకే నేను ఇలా లెమన్ స్క్వీజ్ చేసుకొని సాల్ట్ వేసుకున్నాను. ఇది మన ఫైనల్ చాట్. పెసర్లతోని మొలకలతో మనకి ఒక మంచి చాట్ రెసిపీ. మనం దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు, ఇష్టం ఉంటే డిన్నర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎలా అయినా మనం తినొచ్చు. ఇదైతే చాలా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది కూడా. అంటే మనకు వితౌట్ స్టవ్ యూస్ చేయకుండా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో ఈజీ, ఎప్పుడైనా మనం చేసేసుకోవచ్చు. మనకి స్ప్రౌట్స్ ఎక్కువ చేసుకొని మనం బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నా రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే నా రెసిపీని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.